ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. ఎక్కువగా మీరందరూ మాకు మీ కామెడీ టైమింగ్ తోటి, మీరు వేసే పంచులతోటి, మీ సర్కాజం తోటే మాకు అందరికీ బాగా ఫేమస్ మీరు. సో అంటే ఇప్పుడు దాదాపు ఈ మూవీ ఓవరాల్ బడ్జెట్ ఎంత? 4.5 అండి. 4.5 crores. అంత తక్కువ బడ్జెట్లో మూవీ మొత్తం చేసేసారు. అదే ఎక్కువ కొట్లాడుతున్నారు. ఎవరు కొట్లాడుతున్నారు? మా అన్నయ్య. ప్రొడ్యూసర్ ఆయన కాదు, ప్రొడ్యూసర్ మా అన్నయ్య. ఓకే, వీళ్ళిద్దరు కలిసి నా మీద. లేదు మేడం, మార్కెట్ గురించి అంటే మార్కెట్లో మీద అంటే ఇప్పుడు చాలా ఛాలెంజెస్ ఉన్నాయి మార్కెట్లో. ఈ మధ్య కాలంలో వచ్చిన చిన్న సినిమాలు చాలా సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంది. కొంచెం తక్కువలో తీస్తే మనం మినిమం సేవ్ అవుతాం కదా అనేది ఒక పాయింట్. అది గుడ్ కోసం తగ్గించుకుంటే అంత సేఫ్ అవుతాం కదా, సేఫ్ అవుతాం కదా అనేసి. రేపు ఆడినప్పుడు అది వేరు మేడం. సినిమా మనం అంటే ఎంత తక్కువలో ప్లాన్ చేసుకుంటే మనకి తర్వాత ప్రాఫిట్ వస్తే ఏం పర్లేదు, ఒకవేళ లాస్ వచ్చినా కూడా మనం బాధపడకుండా ఉండడం కోసం మిస్లీనియస్ లేకుండా చేసుకున్నాం అనుకోండి. అది కూడా ప్రొడ్యూసర్ మిగులుతుంది కదా, ఆయన ఇంకో సినిమా మీద పెడతారు. అది సో పోస్టర్లో చూస్తే మీరు గరిటె తిప్పుతున్నారు. సో మీరు అందులో వంట చేస్తారా? చేసుకుంటాం అందరూ కలిపి. అందరు కలిపి కాదండి, బ్యాచిలర్ రూమ్ లో చేసుకుంటాం. ఒక రోజు ఆర్డర్ పెట్టుకుంటాం కథ ప్రకారం. సో కథలో మీ ఫ్రెండ్స్ ఎంతమంది? ఆ జర్నల్ ఎలా ఉంటుంది? నాతో పాటు నలుగురు చేశారండి. రామ్ పటాసు, అమరో, వివేక్, జయకృష్ణ అని నలుగురు సూపర్ టైమింగ్ ఉన్న ఆర్టిస్టులే. నలుగురం చేసి అలర్ ఉంటుంది, నలుగురం పంచుకునే బాధలు ఉంటాయి, నలుగురం పంచుకుని పెట్టుకునే అంబిషన్ ఉంటుంది. సో అంటే ఇప్పుడు ఈ సినిమాలో మీరు ఎక్కువ శాతంగానైతే అందరినీ నవ్విస్తున్నారు. ఇందులో మీరు మోస్ట్లీ ఏడిపించిన సీన్స్ ఏమైనా ఉన్నాయా? ఏడ్చిన సీన్స్ ఉంటాయి. అవే రేపు ప్రేక్షకులకి లైట్గా బాధను కలిగిస్తాయి. వాల్యూస్ ఉంటాయి, ఎమోషనల్ ఎమోషనల్ వాంటెడ్లీ కాదు, వీళ్ళు మంచోళ్ళని ఒక మంచి ఇంప్రెషన్ కూడా తెస్తాయి మాకు.